నమస్తే వ్యూవర్స్, నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే శ్రీశైలం హైవే ఇప్పుడు ఇన్వెస్టర్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంది, సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో శ్రీశైలం హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక అవుట్లైన్ ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తాను. శ్రీశైలం హైవేలో ఇమీడియట్గా ఔటర్ రింగ్ రోడ్కి అటాచ్డ్గా ఉండే ప్లేస్ తుక్కుగూడ అండి. తుక్కుగూడలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు, బట్ ద బడ్జెట్ షుడ్ బి అరౌండ్ 40,000 to 50,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. చాలా ఫ్యూ వెంచర్స్ ఉన్నాయి, అంటే 5 స్టార్ వెంచర్స్ అనుకోండి, ప్రీమియం వెంచర్స్ అనుకోండి. అలాంటి వెంచర్స్లో మీరు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా చెప్తాను. మ్యాటర్ అప్ టు 3 ఇయర్స్లో తుక్కుగూడ అనే ప్రాంతం రెసిడెన్షియల్గా చాలా ర్యాపిడ్గా డెవలప్ అవబోతుంది. సో 2-3 ఇయర్స్లో మీ వెంచర్స్లో కూడా మీరు ఎక్కడైతే పర్చేజ్ చేశారో అక్కడ హౌసింగ్ రాబోతుంది. అవి అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు. ఎందుకు వస్తాయంటే ఐటీ షాడో ఏరియాకి మ్యాటర్ ఆఫ్ 20 to 30 minutes డ్రైవ్లో తుక్కుగూడ ఉందండి. అలాగే అప్కమింగ్ అర్బన్ సెంటర్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శంషాబాద్, తుక్కుగూడ, ఆదిబట్ల, రావిర్యాల, ఇబ్రహీంపట్నం ఇలాంటి ప్లేసెస్. మల్టిపుల్ కనెక్టివిటీ ఉంది. శ్రీశైలం హైవే ఎక్స్పాండ్ అవబోతుంది. అలాగే శ్రీశైలం హైవే గురించి మాట్లాడుకుంటే మీ అందరికీ తెలిసిందే, 4th సిటీ. ఈ మధ్య గవర్నమెంట్ కొంచెం అగ్రెసివ్గా న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంది. సో ఏ ప్రాజెక్ట్ వచ్చినా రాకపోయినా కూడా 20 minutes హైటెక్ సిటీ, ఐ మీన్ ఐటీ షాడో ఏరియాస్, అండ్ మ్యాటర్ ఆఫ్ 5 minutes అండి ఎయిర్పోర్ట్ చాలా నియర్. ఎయిర్పోర్ట్లో ఒక 1,500 acresలో ఒక ఏరో సిటీనే జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, డెవలప్ చేస్తూ ఉన్నారు. చేయటం కాదు, చాలా డెవలప్మెంట్స్ ఆల్రెడీ జరిగినాయి. అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, బిజినెస్ స్కూల్ ఉంది, నోవెటెల్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది, డెకత్లాన్, అలాగే ఏరోస్పేస్ పార్క్, రోబోటిక్స్, ఎవరు ఊహించినంత డెవలప్మెంట్ అక్కడ జరిగింది. సో ఒక మోడర్న్ సిటీకి పక్కకే తుక్కుగూడ ఉంది. సో ఈ రీజన్స్ తీసుకొని మీరు తుక్కుగూడలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్క్వేర్ యార్డ్ అరౌండ్ 40,000 to 50,000. ఇన్ కేస్ మీరు ఫ్లాట్స్కి వెళ్తే రీజనబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడైతే అవకాశం ఉందండి. అయితే తుక్కుగూడలో ఒకటి మీరు గమనించాలి, హై రైజ్ టవర్స్కి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి నియర్ ఉండటం వల్ల కొన్ని ఫ్లయింగ్ జోన్స్ ఉంటాయి, ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మిడ్ రైజ్ టవర్స్, మిడ్ రైజ్ కన్స్ట్రక్షన్సే వస్తున్నాయి. ఇది ఒక రకంగా మంచిది, ఎందుకంటే డెన్సిటీ తక్కువ ఉంటుంది, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉండదు. సో ఆ కంజెషన్ ప్రాబ్లమ్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఆ మిడ్ రైజ్ కన్స్ట్రక్షన్లో కూడా మీకు ఎస్ఎఫ్టీ ప్రైస్ 4,000 నుంచి 5,000 వరకు అవైలబుల్ ఉంది తుక్కుగూడలో. సో ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇవాళ హైదరాబాద్ ప్రైజెస్ని ఒకసారి మనం చూస్తే 4,500 నుంచి 5,000లో ఎస్ఎఫ్టీ అంటే వెరీ వెరీ రీజనబుల్ అని చెప్పొచ్చు. మేబీ దానిలో డెవలపర్ని అప్రోచ్ అయితే ఏమన్నా కొంత నెగోషియేషన్ ఉంటుందేమో. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ కూడా వస్తుంది. తుక్కుగూడలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, టాటా కన్సల్టెన్సీ వర్క్స్ వాళ్ళు కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ టేకప్ చేశారు ప్రైవేట్ బిల్డర్స్ నుంచి. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అలాంటి ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేయండి. మీ డ్రీమ్ హౌస్ని అక్కడ పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒక రీజనబుల్ బడ్జెట్లో. ఓఆర్ఆర్ పక్కకే ఉంటారు, ఐటీ షాడో ఏరియాస్కి నియర్ ఉంటారు, ఎయిర్పోర్ట్ సిటీకి పక్కకే ఉంటారు. కేవలం ఎయిర్పోర్ట్ అనుకోవద్దండి, ఎయిర్పోర్ట్ సిటీ డెవలప్ అవుతూ ఉంది అక్కడ 1,500 acresలో. మీకు మాల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, రిటైల్ ఫెసిలిటీస్ ఉంటాయి, కమర్షియల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నిటికన్నా ముఖ్యంగా హెల్త్ కేర్ ఫెసిలిటీ, హెల్త్ సిటీ కూడా అక్కడ రాబోతుంది. లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్, ఆగా ఖాన్ అకాడమీ ఉంది. సో బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో తుక్కుగూడ మీద ఫోకస్ చేయండి, ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకోండి. ఆ తుక్కుగూడ ప్రాంతంలో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా యూ కెన్ డెఫినెట్లీ కాల్ మీ. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ అండ్ రవిప్రకాష్ ఫినిషింగ్ ఆఫ్.